హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు చెప్పలేకపోయాను కాబట్టి ఇప్పుడైతే చెబుతున్నా. అందరికీ కూడా హ్యాపీ భోగి శుభాకాంక్షలు. మీరు భోగి అనేది ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మేమైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చేసి 2025లో చేసుకున్నాం. అప్పటి నుంచి అయితే కాదు, కొత్తగా ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ అనమాట. 2 ఇయర్స్ అయితే అవుతుంది. మేమైతే భోగి పండుగ ఇలా మంటలు పెట్టి ఫైనల్ ఈ విధంగా అయితే జరుపుకుంటున్నాం. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా చేద్దామని ఫిక్స్ అయ్యాం మేమందరం, మా ఊరి ప్రజలు మొత్తం కూడా. ఓకే, అయితే ఈ భోగి నాడు ఒక వింత ఆచారం అనేది ఉంది. అందుకే ఇక్కడ చూసుకోవచ్చు, బయట మొత్తం మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భోగి నాడైతే మాకొక సాంప్రదాయం అయితే ఉంది. అదొక మీరు వింత ఆచారం అనేసి అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అప్పటి నుంచి మా పూర్వపు పెద్దల నుంచి కూడా మొత్తం కొనసాగుతూనే వచ్చిందనమాట. అదేంటంటే భోగినాడు ఒక దొంగతనం అనేది చేస్తారు. అది ఏ దొంగ అయినా అనవసరం అనమాట. దొంగతనం అనేది జరుగుద్ది అనమాట. మెయిన్లీ చూసుకోవచ్చు కోళ్ళు దొంగతనం గురించి చూద్దాం. అండ్ మిగతా వాటి గురించి కూడా మొత్తం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోళ్ళు దొంగతనాలు ఇది అప్పటి నుంచి తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. మా పెద్దల నుంచి ఇప్పుడు మాకు తెలిసినంత వరకు మొత్తం కూడా ఈ రకంగా సాంప్రదాయం అనేది వస్తుంది. దీన్ని ఏమంటారంటే భోగి కదా, ఈరోజు భోగి దొంగ అంటారనమాట. ఓకే, ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోళ్ళ గురించి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మా ప్లేస్ అనమాట. అండ్ అక్కడ చూసుకోవచ్చు, ఇది మా ఇల్లు. మేము కూడా మొత్తం బయట ఈ ప్లేస్లోనే కోళ్ళు కప్పేవాళ్ళం. అండ్ నెక్స్ట్ ఈ ఇంటి వారైతే ఈ ప్లేస్లోనే కోళ్ళు కప్పేవారు. అండ్ అక్కడ మరొక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి వాళ్ళైతే ఈ బకెట్ ఉన్న ప్లేస్లోన ఈ ప్లేస్ మొత్తం కప్పేవాళ్ళు అనమాట. మొత్తానికి ఈరోజు ఒక్క కోడి ఒక్క గూడు కూడా మొత్తం బయట అయితే కనిపించట్లేదు. ఎందుకంటే భోగి నాడు దొంగతనాలు జరుగుతాయి. అందుకే భోగి నాడు మొత్తం కూడా కోళ్ళని ఇంటి లోపల మొత్తం కప్పేయడం జరిగింది తీసుకువెళ్ళి. అండ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఈ ఇంటి వాళ్ళైతే ఈ ప్లేస్లో బైక్ ఉంది కదా, ఆ ప్లేస్లో కప్పేవాళ్ళు. అండ్ ఈ ఇంటి వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు వచ్చేసి ఇదే ప్లేస్లో కప్పేవారు అనమాట కోళ్ళు మొత్తం. ఇలాగా మొత్తం కూడా ఇది మా విలేజు, ఇలా మొత్తం కూడా కప్పేవాళ్ళు. ఇలా ఒక సాంప్రదాయం అనేది ఉంది. మొత్తం కూడా ఈ ప్లేస్లో కూడా కోళ్ళు మొత్తం కప్పేవాళ్ళు. మొత్తం విలేజ్ మొత్తం కూడా ఎక్కడ ఈరోజైతే బయటకు అనేవి రావు కోళ్ళు, బయట కప్పరు. ఈ కోళ్ళు కాకుండా ఇంకా చాలా రకాల దొంగతనాలు అయితే జరుగుతాయి అన్నమాట. అవి ఏంటంటే ఇంకా కోళ్ళు దొంగలే కాకుండా ఇంకా ఏమేం దొంగతనాలు చేస్తారనేది ఒక్కసారిగా ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమిటంటే మనం పండిస్తాం కదా కూరగాయలు, ఏమన్నా సరే టమాటాలు కానీ, వంకాయలు కానీ, చిక్కుళ్ళు కానీ, అండ్ ఇంకా మిరపకాయలు గాను, ఎన్ని వస్తువు అయినా సరే, ఎన్ని కూరగాయలు, ఇవన్నీ ఏ కూరగాయలు ఉన్నా సరే ఈరోజు దొంగతనం చేస్తారనమాట. దొరికితే మాత్రం చితకబాదుతారు, అదొక రూల్ అయితే ఉంది. ఇంకా చాలా అప్పట్లో అయితే పూర్వకాలం దొరికిన వాళ్ళకి కట్టేసేవాళ్ళంటే అండ్ జరిమానా కూడా విధించేవాళ్ళు, అలా కూడా ఉండేది. బట్ ఇప్పుడైతే లేదు ఆ విధంగా. దొరికిన వాళ్ళకి జస్ట్ ఉదయానికైతే ర్యాంపేజ్ ఈవెంట్ వేస్తారు. ఎందుకంటే బాగా గట్టిగా తిడతారనమాట, పచ్చి బూతులు అయితే తిడతారు. బట్ భోగినాడు ఏమంటే భోగి దొంగ అనే రూల్ అయితే ఉంది. దాన్ని అయితే అలా కంటిన్యూ చేస్తారనమాట. అయితే దొరికితే మాత్రం చితకబాస్తారు, అండ్ దొరకపోతే మాత్రం రేపు ఉదయానికి తిట్లు మాత్రం వినలేము, అంత దారుణంగా తిడతారు. ఈ విధంగా మనకి ఈ భోగినాడు ఏది ఉన్నా సరే దొంగతనం చేయొచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఈ రూల్ అనేది ఉంటుంది, అప్పటి నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. ఈ భోగినాడు ఇటువంటి రూల్స్ అండ్ వింత ఆచారం అనుకోవచ్చు, వింత సాంప్రదాయం అయితే మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఈ భోగినాడు అయితే మీ సైడు ఇటువంటి సాంప్రదాయాలు అనేవి ఉన్నాయా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఫైనల్లీ మీరైతే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, భోగినాడు కోళ్ళ దంగలు
మొత్తానికి కోళ్ళు అనేవి బయటకు లేవు అనమాట. మొత్తం ఇంటి లోపల కప్పేయడమైంది. ఆ కోళ్ళు కూడా ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అండ్ కూరగాయలు కానీ ఇంకేమైనా పంట ఏది ఉన్నా సరే ఈరోజు దొంగతనం చేయొచ్చు అనమాట. అటువంటి రూల్ అయితే ఉంది. భోగి దొంగ అంటారు దీన్ని. ఇప్పుడైతే కోళ్ళు లోపల కప్పాము, అవి మొత్తం చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం ఇంటి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట. ఫైనల్లీ చూసుకోవచ్చు కోళ్ళు అనేవి ఇంటి లోపల కప్పేసాం. అండ్ ఈ ప్లేస్లో మా నానమ్మ, అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి మా బొడ్డోడు సైకిలు, మా బాబు సైకిల్ పక్కన పడేసి అటు సైడ్ తీసేసిన తర్వాత నేను వచ్చేసి బయట ఈ ప్లేస్లో మంచం వేసుకొని నేను కూడా కోళ్ళు కాపలా అనమాట. ఈ ప్లేస్లోనే ఈరోజు అయితే బయట పడుకోవడం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ ఇంటి లోపల పడుకుంటాం, బట్ ఇక్కడే చూసుకోవచ్చు కోళ్ళు కప్పేసి పక్కనే కాపలా అనమాట. కాపలాగా ఇక్కడైతే ఈరోజు భోగి నాడు పడుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సంక్రాంతి నాడు మొత్తం కూడా బయటకు అనేవి కోళ్ళు కప్పడం జరుగుతుంది. ఓన్లీ భోగి నాడు మాత్రమే ఇంటి లోపల కోళ్ళు అనేవి కప్పుతాం. ఫైనల్ ఈ విధంగా భోగి నాడు ఇటువంటి సాంప్రదాయం అయితే మా ఊర్లో పాటిస్తాము. అది అప్పటి నుంచి తరతరాల నుంచి కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటా. ఫైనల్లీ ఈ వీడియో ఇంతే. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్తగా ఎవరు చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. భోగి మంట అది కూడా మీరు ఆల్రెడీ చూశారు కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.